రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. అలాగే బిజినెస్ డీల్స్ కూడా అంతే. లాభం వచ్చినంత వరకు సాగుతాయి, లేదంటే అర్ధాంతరంగా ఆగిపోతాయి. కానీ రెండు దేశాల మధ్య ఒప్పందాన్ని మరో దేశం ప్రమాదంలోకి నెడితే అందులో పెట్టుబడులు పెట్టిన దేశానికి భారీ నష్టం వాటిల్లుతోంది. అది కూడా బిజినెస్ ఆలోచనలతో కాకుండా మానవతా దృక్పథంతో చేస్తే, దాన్ని కూడా అడ్డుకుంటే ఆ దేశానికి వేదన తప్పదు. అయితే ఇరాన్పై ఆంక్షల కత్తి జులిపిస్తున్న అమెరికా ఇప్పుడు ఇండియాపై ప్రేమతో ఇరాన్లోని చహబార్ ఓడరేవుపై ఆంక్షలు అక్టోబర్ 29 నుండి అమల్లోకి రావడం లేదని తాజాగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆంక్షల నుంచి 6 నెలల పాటు ఉపశమనం కలిగించింది. గత సంవత్సరం భారత్ ఇరాన్ మధ్య సంతకం చేసిన 10 ఏళ్ల ఒప్పందం ప్రకారం ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఐపీజీఎల్ చహబార్లో $370 మిలియన్ పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ఇండియాకు హిందూ మహాసముద్రానికి వ్యూహాత్మక ప్రవేశ ద్వారంగా నిలుస్తోంది. చహబార్ పోర్ట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలకు భారతదేశం మానవతా సాయం చేయడానికి వీలు కలుగుతోంది. భారత్ అమెరికా మధ్య కీలక వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగుతున్న తరుణంలో ఈ ఆంక్షల ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడంలో తాము అమెరికాతో కలిసి పనిచేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. 2018లో ట్రంప్ ప్రభుత్వం చబహార్ అభివృద్ధి విషయంలో భారత కంపెనీలకు అరుదైన మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. బాందార్ అబ్బాస్ పోర్టు సామర్థ్యం ఎక్కువ కావడంతో చహబార్ ప్రాముఖ్యత పెరిగింది. అయితే గత నెలలో అమెరికా ఇరాన్ అణు వ్యవహారాలపై ఆంక్షలు విధించడంతో చహబార్ పైన ఆంక్షలు విధించింది. ఇటీవల రష్యా చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించడం వల్ల జరిగే ప్రభావాన్ని కూడా భారత్ విశ్లేషిస్తోందని విదేశాంగ శాఖ తెలిపింది. చమురు కొనుగోళ్లకు సంబంధించి ప్రపంచ ఆయిల్ మార్కెట్ను పరిగణలోకి తీసుకుని ఇండియా నిర్ణయాలుంటాయని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. 140 కోట్ల ప్రజలకు ఇంధన భద్రత కల్పించడం, చౌకగా అందించడమే తమ లక్ష్యమని జైస్వాల్ పేర్కొన్నారు. అదే సమయంలో ఇండియా యూరప్ కంటే తక్కువగానే రష్యా నుంచి చమురు కొంటోందని 2022లో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వ్యాఖ్యానించారు. ఇరాన్ దక్షిణ తీరంలోని సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్లలో ఉన్న చహబార్లో ఇండియా షాహిద్ బెహెస్టీ టెర్మినల్ను నిర్మిస్తోంది. పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ సముద్ర మార్గానికి చేరుకునే ఏకైక ప్రత్యామ్నాయం ఈ పోర్టే కావడంతో దాని ప్రాముఖ్యత పెరిగింది. ఇక భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలో కార్యరూపం దాల్చుతోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. తొందరపడి ఇండియాకు నష్టం కలిగేలా ఒప్పందం తాము చేసుకోవడం లేదన్నారు. చహబార్పై ఆంక్షలు భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు సవాలుగా మార్చవచ్చన్న విశ్లేషణ నిపుణులది. అయితే తాజా ఆంక్షల సడలింపుతో ఇండియాకు భారీ ఉపశమనంగా చెప్పాల్సి ఉంటుంది.